So intranatal stage, every plan untunamma in the intranatal stage. It's a time of the uterus. Time of see the uterus may be contracted, uterus may be relaxed. యూట్రస్ అనేది కంట్రాక్షన్ చేసుకుంటుంది, యూటరస్ రిలాక్స్ అంటుంది. మన బాడీలో ఇలాంటి మెకానిజం హార్ట్ లో చూస్తాము. ఎక్కడ చూస్తాము? హార్ట్ కంట్రాక్షన్ చేస్తుంది, హార్ట్ రిలాక్స్ చేస్తుంది. సేమ్ మెకానిజం వీ కెన్ సీ వన్ మోర్ ఆర్గాన్ ఇన్ ద ఫీమేల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యూటరస్. యూటరస్ ఏం చేస్తుంది? కంట్రాక్షన్. ఇది ఓన్లీ ద టైం called as contraction and relaxation time, called as a labor time. ఏ టైమా? లేబర్ టైం. ఓన్లీ ద లేబర్ టైం లోనే చూస్తాము కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ కూడా. కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. సరే, ఈ లేబర్ టైమ్ ఆఫ్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ రెండిట్లో ఆల్రెడీ నేను ఒకటి చెప్పేశాను మీకు. లేబర్ లో ఇట్స్ ఏ ప్రాసెస్ సార్. లేబర్ ఇస్ ఏ ప్రాసెస్, ఇట్స్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్ అంటాం. ఏమంటాము? సిరీస్ ఆఫ్ ఈవెంట్. నేను లేబర్ చెప్పడానికి ముందు యూటరస్ ఏమవుతుంది? యూటరస్ ఏమవుతుంది అంటే ఇక్కడ రాస్తాను. నౌ ద టైమ్ ఆఫ్ యూటరస్ చేంజెస్. యూటరస్ చేంజెస్ వల్ల మన టార్గెట్ ఏంటంటే బేబీ బయటికి రావాలి, బేబీ బయటికి రావాలి, బ్లీడింగ్ ఆగాలి. రెండు టూ టైప్స్ ఆఫ్ మెకానిజం చేయొచ్చు మనం. యూటరస్ అనేది టూ టైప్స్ ఆఫ్ చేంజెస్కి వెళ్తుంది. వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంట్రాక్షన్. లేబర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రాక్షన్. నేను చెప్పాను లాస్ట్ టైం. లేబర్ ఏ ప్రిన్సిపల్? కంట్రాక్షన్. లేబర్ అనేది ఏ ప్రిన్సిపల్? కంట్రాక్షన్ ప్రిన్సిపల్. ఆల్రెడీ చెప్పాను నేను. ద కాన్సెప్ట్ ఆఫ్ లేబర్ కాల్డ్ యాజ్ ఏ కంట్రాక్షన్. కాన్సెప్ట్ ఆఫ్ లేబర్ కాల్డ్ యాజ్ ఏ కంట్రాక్షన్, రైట్? సో ఇది లేబర్ కాన్సెప్ట్. దీని కాన్సెప్టా? లేబర్ కాన్సెప్ట్. ఒకవేళ దట్స్ ఇట్ నాట్ ఏ టైమ్ ఆఫ్ ఏ యూటరస్, నాట్ ఏ టైమ్ ఆఫ్ ఏ యూటరస్. టైం వచ్చిందంటే యూటరస్ కంట్రాక్షన్ జరగాలి, లేబర్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఇది ఓకేనా? రైట్. అంటే దాని సీక్వెన్స్ ఏమంటాము? కంట్రాక్షన్. ఏంటి? యూటరస్ కంట్రాక్షన్ అవుతుందంటే ఏం స్టార్ట్ అయింది? దట్స్ వెరీ క్లియర్. దట్స్ వెరీ క్లియర్. ఇట్స్ నాట్ ఏ టైమ్ ఆఫ్ ఏ లేబర్, not time of a so it's not time of a uterine contraction because of it's not time of labor. Inka baby mature కాలేదు. There is a premature time. Which time? Premature. Premature labor means if the baby is not ready to come out, if the mother is committed to so take out, committed to take out, it causes effect of a baby health. బేబీ ఇంకా రెడీ కాకముందే మదర్ బేబీని తీసేస్తా అంటే బేబీకి హెల్త్ ప్రాబ్లం వస్తుందా రాదా? దాన్ని ప్రిమెచ్యూర్ డెలివరీస్ అంటాం. ఏమంటాము? సో ప్రిమెచ్యూర్ లేబర్, ప్రిమెచ్యూర్ డెలివరీ మనం ఆపాలి, రైట్? ఆపాలి అంటే యూటరస్ కంట్రాక్షన్ అవుతున్న యూటరస్ ఏం చేస్తే ఆగుతుంది? రిలాక్సేషన్. ఏం చేశాను? రిలాక్సేషన్. మెడిసిన్స్ లో టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. రిలాక్సేషన్ అనేది ఎప్పటికి? ప్రీమెచ్యూర్. ఎవరికి? ప్రీమెచ్యూర్ లేబర్ కి మాత్రమే మనం రిలాక్సేషన్ యూజ్ చేయాలి. మెచ్యూర్ లేబర్ కి రిలాక్సేషన్ యూజ్ చేస్తావా? నో, వి కాంట్ యూజ్ ద రిలాక్సేషన్ ఫర్ ద మెచ్యూర్ లేబర్. రిలాక్సేషన్ వి యూజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రీమెచ్యూర్. ఫర్ ద పర్పస్ ఆఫ్ see there is some drugs which act as a contraction, which act as a right. See, they produce the tone, they stop the tone, right? See, produce the tone which we call as a tonogenesis, tonogenetic, tonogenetic. Relaxes, stop the tone, right? So there is a tone means a toco, right? So here we call as a most commonly contractional drugs, contractional
drugs. Here relaxation drugs we call as a tocolytic. Lysis is a stop. Tocolytic agent. ఈ డ్రగ్ నేమ్ అంటామా tocolytic agent. Tocolytic agent. Tocolytic means stop the tones. Tone you know? Uterus. So there is a tocolytic. See, the drugs may be the uterine relaxant. Example and ఏం అడుగుతారంటే what is uterine relaxant agent? Uterine relaxant agent ని tocolytic agents అంటాం. Tocolytic agents అంటాం. Uterine contraction agent ని tocogenesis agent అంటాం. ఏంటి? tocogenesis agent. Tocolytic agents are opposed to the uterine contraction. Tocolytic agents are opposite to the means that they stop the contraction tone and they keep the relax. Uterus should be relaxed because of uterus is not time to shagam. You know the shagam? Contraction is the shagam. పూనకం వస్తుంది కదా, పూనకం కంటే ఎక్కువ నొప్పి ఉంటుంది యూట్రైన్ కంట్రాక్షన్ నొప్పి అంటే. పూనకం వచ్చేదంటే దానికంటే డబల్ శగం వస్తుంది. శగాన్ని ఆపడం యు నో అండర్స్టాండ్ దట్. శగంని ఇంకా రేపడం యు నో దట్. సమ్ కల్చర్ సాంబ్రాణి చేస్తే ఆమెకు పూనకం ఎక్కువ వస్తుందట, అమ్మోరు ఎక్కువ వస్తుందట. ఇన్ సమ్ కల్చర్ ది ట్రస్ట్ సాంబ్రాణి బాగా చేస్తే పూనకం బాగా వస్తుంది. రైట్. నెత్తి మీదంగా నీళ్లు పోస్తే పూనకం ఆగుతుంది, అమ్మోడు శాంతి ఇస్తుంది అంటారు. సమ్ కల్చర్ ఇన్ ద ట్రెడిషన్ దే మే యు నో హియర్ దట్ ఈస్ ఏ tocogenesis opposite to the. Let me discuss the tocogenesis means uterine contraction. Uterine they help for the process of they stop the process of labor process. They will stop labor process. They will induce agent, stopping agent. Induce agent. We just check off this. Already discussed the three. Oxytocin, right? PG, prostaglandin. Then C, M. There is a methagen. Means అమ్మా మీరు గుర్తుపెట్టుకో, లేబర్ జరగాలంటే ఓపిక పట్టు అమ్మ. లేబర్ జరగాలంటే వాట్ యు హావ్ టు డు? ఓపిక పట్టు మదర్. ఓపిక పట్టు మదర్. Means a drug are labor drugs are oxytocin, prostaglandin, methagen. The shortcut is ఓపిక పట్టు మదర్. ఓపిక పట్టు మదర్ కనుక ఓపిక పట్టు ఏం జరుగుతుంది? లేబర్ జరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ద 3 drugs of a labor. See, when we apply the oxytocin, when we apply, there is a time to induce the contraction. So on matured labor, which labor? Matured labor. The time of true pain. Matured labor and labor చెప్పాను. Time of true pain for the labor time లో యూజ్ చేస్తాం. లేబర్ టైంలో యూజ్ చేస్తాము.
ఏంటిది? ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఏ లేబర్ ఏ యూట్రస్ మీద? మెచ్యూర్డ్. ఏ యూట్రస్? మెచ్యూర్డ్ యూట్రస్ మీద. యూటిరస్ అనేది పండితే, పండడం, యూటిరస్ పండడం ఎప్పుడు జరుగుతుంది అంటే బేబీ ఈజ్ రెడీ టు డిసెండ్. టైం కాయ పండింది, కాయ పండితేనే గింజ బయటకు వస్తుంది. అర్థమైందా? సో కాయ పండింది. వాట్ ఐ మీన్ యూట్రస్ ఆర్ మెచ్యూర్డ్. సి ఆక్సిటోసిన్, ప్రోస్టాగ్లాండిన్ both are contraction, physiological contraction inducers. రెండిట్లో ఏమి ఇండ్యూస్ అవుతుంది అంటే ఫిజియలాజికల్ కంట్రాక్షన్స్ ఇండ్యూస్ అవుతాయి. బట్ అప్లికేషన్ దాంట్లో ఇండ్యూస్ అవుతుంది, దీంట్లో ఇండ్యూస్ అవుతుంది. కానీ అప్లికేషన్ యూటిరస్ మెచ్యూర్డ్ ఉంటే రెండిట్లో పోలారిటీ ఉంటుంది. మళ్ళీ రిమెంబర్ దట్ both are physiological contraction agent. Physiological both are act on the polarity. పోలారిటీ మీద రెండు పనిచేస్తాయి. కానీ ఆక్సిటోసిన్ ని ఎప్పుడు అప్లై చేస్తాము అంటే యూట్రస్ ఆర్ మెచ్యూర్డ్. యూటిరస్ అనేది మెచ్యూర్ అయ్యే టైం లేబర్ టైం. ఏ టైమా? డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద లేబర్ టు ఇండ్యూస్ ద ఫిజికల్ కంట్రాక్షన్ ఆఫ్ ది యూటిరస్ ఈజ్ కాల్డ్ యాజ్. దిస్ ఈస్ ద బిట్. Understood now? What I am saying is during the time of labor, to induce the physiological contraction of the uterus, the agent is called as drug of choice for the labor contraction. Drug of choice for the labor contraction. Prostaglandin same physiological contraction, polarity also present. Polarity also, but this is not considered uterus maturity. Which maturity? Uterus maturity తో అవసరం లేదు దీనికి. Not considered uterus maturity. That's why the prostaglandin drug of choice for abortion. Abortion. Is that the uterus is prepared in the abortion? Is the uterus is matured in the abortion? No. The uterus is not matured in the abortion. During the abortion uterus అనేది మెచ్యూర్ గా ఉంటుందా? ఉండదు. మెచ్యూర్ గా యూటరస్ లేకపోతే ఏ ఏజెంట్ ఇవ్వాలి? అబార్షన్ టైం. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ అబార్షన్. టైమ్ ఆఫ్ అబార్షన్ డు నాట్ రిలేటెడ్ టు ది యూటిరైన్ మెచ్యూరిటీ. అది వెరీ ఇంపార్టెంట్. దేనితో సంబంధం లేదు? యూటిరైన్ మెచ్యూరిటీతో సంబంధం లేదు. నో యూటిరైన్ మెచ్యూరిటీ. రాసుకుంటా అంటే రాసుకోవచ్చు, బట్ అర్థమైంది కదా? పైన యూటిరైన్ మెచ్యూరిటీ ఉందంటే కింద యూటిరైన్ మెచ్యూరిటీ, కానీ రెండిట్లో పోలారిటీ ఉంది. రెండిట్లో ఏముంది? పోలారిటీ ఉంది. పోలారిటీ అంటే పద్ధతి ప్రకారం పైనుంచే కంట్రాక్షన్ ని కింది దాకా తీసుకొచ్చాయి, మధ్యలో రాదు. ఇప్పుడు నేను చెప్పేది మధ్యలో మెథర్జిన్, దీనికి పోలారిటీ ఉండదు. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద అబార్షన్ మెథర్జిన్ ఏజెంట్. ఇట్ ఓన్లీ హెల్ప్ ఫర్ ద కంట్రాక్షన్ కి హెల్ప్ చేస్తుంది, కానీ ఇట్ యాక్ట్ ఆన్ empty uterus. When the uterus is empty, after delivery. When the uterus is empty, so after delivery, a drug which act on the uterine contraction called as a methergin agent. What is the use of methergin agent? Control the bleeding, hemorrhage controller. After delivery, a drug of choice for control the hemorrhage, methergin also uterine contraction. When it act uterine contraction in the uterus is empty. Uterus is empty గా ఉంటేనే ఇది కంట్రాక్షన్ కి పనిచేస్తుంది. ఏందా డ్రగ్? Clear of 3 drugs. What are 3 drugs?
oxytocin, prostaglandin, methergin. Clear? Oxytocin act on mature uterus, physiological contraction, polarity present. Polarity present, physiological contraction, maturity. No maturity, no uterus maturity considered. Agent, drug of choice. There is a after delivery, the agent called as methergin agent is after delivery పనిచేస్తుంది. కానీ షోల్డర్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పుడే ఇచ్చేయాలి. అర్థమైందా నేను చెప్తున్నాను? సరే, లోపలికి పోదాం. లేబర్ పోయేటప్పుడు చెప్తా ఏ మంది ఎప్పుడు ఇవ్వాలనేది. లేబర్ దగ్గర పోవాలి కదా, నువ్వు చేసుకో. ఇప్పుడు డ్రగ్లు మాత్రమే, ఏది ఎప్పుడు ఇవ్వాలో నేను చెప్తా. టోకోలైటిక్ ఏజెంట్. నౌ వి స్టాప్ ద డెలివరీ. తన ముహూర్తం బాగా నొప్పులు ఆపేయాలి. అవునా? అంతేనా? రైట్. ముహూర్తం బాగా నొప్పులు ఆపడం అనేది ఇస్ నాట్ ఏ మ్యాటర్ హియర్. యూ జస్ట్ రిమెంబర్ దట్. ఏంటమ్మా అంటే చాలా మంది దే ఆర్ ట్రైన్డ్ విత్ దిస్ muhurtas, all this stuff. See, if you have to go with that relaxation agent, what is it? Tocolytic agent. Even doctor also will play these theories. Right? Doctor ki time లేదు అనుకో, he will postpone the delivery. సిజేరియన్ అనుకున్నప్పుడు postpone. ఇవాళ ఏదో చెప్పేసి. See, these two agents are only on the planned delivery time లోనే పనిచేస్తాయి, లేదంటే డిస్టర్బెన్స్ ఉన్నప్పుడే పనిచేస్తాయి. సిజేరియన్ కి వీటికి సంబంధం లేదు. రైట్? సో సిజేరియన్ ఇస్ నెక్స్ట్ ఆఫ్ చాప్టర్. రైట్? ఇట్ యాక్ట్ బట్ ఇట్ నాట్ లైక్ యూట్రస్ కంట్రాక్షన్, యూట్రస్ రిలాక్సేషన్ ఇస్ నెక్స్ట్ మ్యాటర్. టోకోలైటిక్ లో మనం ఏం చేయాలి అంటే we have to go with that blocking the agent. What you are doing? Blocking the agent. So blocking the agent లో most commonly మనము బీటా బ్లాకర్. ఏ బ్లాకర్? బీటా బ్లాకర్. కాల్షియం ఛానల్ బ్లాకర్. NSAIDs. Right, so NSAIDs. Magnesium sulfate. ఇగో ఇవి టోకోలైటిక్ ఏజెంట్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీటా బ్లాకర్ కి ఎగ్జాంపుల్ ఆఫ్ బీటా బ్లాకర్ అంటే దట్ ఈస్ ఏ టర్బట్లిన్. So the drug of choice that is called as a terbutaline or turbatlin. రెడ్ పెన్ తో రాస్తా ఉండండి. ఈ రెడ్ కూడా కనిపించట్లేదా? బీటా బ్లాకర్ టర్బుటలిన్. You know the terbutaline is one of the agent beta blocker. ఏ బ్లాకర్? కాల్షియం బ్లాకర్ అన్నప్పుడు నెఫిడపిన్. ఏ బ్లాకర్ అది? నెఫిడపిన్. కాల్షియం ఛానల్ బ్లాకర్. నెఫిడపిన్. దెన్ NSAID అంటే ఎండోమిథాసిన్. అది NSAID డ్రగ్. ఎండోమిథాసిన్. మెగ్నీషియం సల్ఫేట్ కి మెగ్నీషియం సల్ఫేట్. రిలాక్సెంట్ ఏజెంట్. రిలాక్సేషన్ అంటే ఎప్పుడు డ్రగ్? ప్రీమెచ్యూర్ లేబర్. స్టాప్ కదా, స్టాప్.
బ్లాకర్, మళ్ళీ ప్రిమేచ్యూర్ లేబర్ ఇచ్చేసారు. స్టాప్ ది ప్రిమేచ్యూర్ లేబర్ స్టాప్ చేయడానికి ఏ డ్రగ్ ఇస్తాం మనము? టోకోలైటిక్. టోకోలైటిక్. These tocolytic agents are beta blocker, calcium channel blocker, NSAIDs, magnesium sulfate. Beta blocker, terbutaline, calcium channel blocker, nifedipine, NSAID agent of endomethacin and magnesium sulfate. These all drugs we call as a tocolytic agent. Which agent? Is it very clear? Now we go with the two of labor process. అర్థమైంది కదా? We go with the labor stages. What is the labor? Labor is a beautiful event where the series of process. Uterus are helping the baby to descending out. Who will help? Uterus. Very important factor of normal labor called as a birth canal. Which canal? If the birth canal is good, we are easily to processing the normal labor. If the birth canal is disturbed, normal labor will disturb. తెలుసు అన్నీ చెప్తున్నా. బర్త్ కెనాల్ బాగుంటే, బర్త్ కెనాల్ డిస్టర్బ్ అయితే అంతే, అబ్నార్మల్ లేబర్ మీన్స్ లేబర్ ప్రాసెస్ విల్ బి డిలేడ్ ఆర్ డిస్టర్బ్డ్. Series of event is called as a labor. దేని పడితే మనం లేబర్ అంటామా? లేబర్ అని ఎందుకు పేరు పెట్టారంటే అదే నేను చెప్పాను. ఇట్స్ ఏ హార్డ్ టాస్క్ టు పర్ఫార్మ్ ఏ ఉమెన్. ఏ హార్డ్ టాస్క్ పర్ఫార్మ్డ్ బై ఏ ఉమెన్. యాక్చువల్లీ లేబర్ ఆర్ మెన్. ఆల్ లేబర్ ఇప్పుడు కాదమ్మా, ఒకప్పుడు లేబర్ అంటే ఓన్లీ మెన్నే. ఉమెన్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది కాదు, ఇంట్లోనే ఉండేది. బయట బరువైన పనులను చేసి వచ్చేది ఎవరమ్మా అంటే మెన్. కాబట్టి మెన్స్ ని బయట బరువైన పని చేస్తారు కాబట్టి ఆ పేరేందమ్మా అంటే మెన్ ఈజ్ ఏ లేబర్. కానీ ఉమెన్ కూడా ఒక బరువైన పనిని చేస్తుంది ఒక టైంలో. ఆ బరువైన పని ఏందమ్మా అంటే బేబీని బయటికి తీసుకురావడం. ఇట్స్ ఎ వెరీ హార్డ్ టాస్క్. దట్ నేమ్ కమ్స్ టు ది లేబర్. See, eudosia. So normal labor is a eudosia. I am not explaining everything. I will explain all the condition, terminal word you just to understand. Then I will go with each deep explanation. Eudosia, which labor? Very good. This called as a normal labor. Normal without disturbance within the given 20 hours or 18 hours or whatever the hours, labor will be processed. No disturb of no longing and disturb of the stages. Dystocia, abnormal. See, abnormal is nothing but not a infection, anything else. Abnormal అంటే ఇన్ఫెక్షన్ అనుకునేవమ్మా. అబ్నార్మల్ అంటే ఇన్ఫెక్షన్ కాదు, రోగం కాదు. వచ్చే పద్ధతి చక్కగా రాకుండా మధ్యలో ఇరుకుడు, లేట్ అవుడు, రైటస్ నార్మల్ గా కాకుండా కత్తెరతో తీసుడు, ఇంకదేంతోనైనా బేబీని కష్టంగా తీస్తే అది ఏ లేబర్? దట్ ఈస్ ఏ డిస్టోషియా. ప్రీ-టర్మ్ లేబర్. విచ్ టైమ్? యు నో ద టర్మ్. ఇప్పుడు నేను మూడు చెప్పాలిగా, చెప్పాలి కదా. వాట్ ఈస్ ఏ టర్మ్? ఫస్ట్ ప్రీ టర్మ్ చెప్పు అమ్మ.
Amma, what is that? Less than gestation age. Which age? Yeah? There is a less than 37 weeks. The labor process is a preterm only. If the labor at the 37 to 42 weeks of gestation, term, matured labor, matured uterus. ఈ టైంలో యూటరస్ ఏమవుతుంది? మెచ్యూర్డ్, మంచిగా మెచ్యూర్డ్ అయి ఉంటుంది. క్లియర్? పోస్ట్ టర్మ్ ఆఫ్టర్ పోస్ట్ టర్మ్ more than 42 weeks. Which term? Post term. Which term? Is it very clear? Clear of this? Chalo, you come. Preterm already you understood now? Labor, two pains are started. True pain, true labor pain. పురిటి నొప్పి అంటాము. నిజం లేదు, అబద్ధం లేదు. పురిటి నొప్పిలా. పురిటి నొప్పి is a true labor pain. True labor pain start before 37 weeks. That labor? Preterm labor. You know the missile labor? Pain? No. Missile labor is not a abortion. Abortion never called a labor. Labor is a time of baby viability. Baby viability కి వస్తేనే లేబర్ అనే పదం యూజ్ చేస్తావు. బేబీ వైబిలిటీకి రాకపోతే అది లేబరే కాదు. లేబర్ అంటే బర్త్ కెనాల్ నుంచి బయటికి బేబీ వచ్చే ప్రాసెస్ అని ఇందాకనే చెప్పిన. బర్త్ కెనాల్ నుంచి బేబీ రావడం పక్క. తొందరగా వస్తేనేమో ప్రీటర్మ్, తిప్పలు పడి వస్తేనేమో డిస్టోషియా. రైట్? ఏ తిప్ప లేకుండా వస్తే ఇవో అది నేను చెప్తున్నా. ఇక్కడ ఇన్ఫెక్షన్ చెప్పట్లే, ఏం చెప్పట్లే. నార్మల్ గా నడుచుకుంటూ వస్తే యూటోషియా. తిప్పలు పడి వస్తే డిస్టోషియా మీన్స్ చాలా తిప్పలు పడతారు. ఆ తర్వాత ముందే వస్తే ప్రీటర్మ్. ముందే వస్తే ముందు అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ వేసిన లెస్ దాన్. మిస్సెల్ లేబర్ అంటే ఏంటమ్మా అంటే లేబర్ పెయిన్ విల్ స్టార్ట్ అండ్ స్టాప్. పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి, మధ్యలోనే ఆగిపోతాయి. దట్ లేబర్ కాల్డ్ యాజ్ ఏ మిస్సెల్ లేబర్. మిస్సెల్ లేబర్ అనేది ఎవరికి ఎక్కువగా కనిపిస్తాయంటే స్టిల్ బర్త్ బేబీస్. ఏ భర్త? స్టిల్ బర్త్ బేబీస్ ఉంటారు. యు నో ద స్టిల్ బర్త్ బేబీస్? వాట్ ఈస్ స్టిల్ బర్త్ బేబీ? రైట్. స్టిల్ బర్త్ బేబీస్ లో చూస్తాం. ఏ బర్త్ బేబీస్? స్టిల్ బర్త్. ఏ లేబర్? మిస్సెల్ లేబర్. ఏ లేబర్ అంటే మిస్సెల్ లేబర్. వీ కెన్ సీ. ఏ బేబీ అంటే స్టిల్ బర్త్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు we have to go to the inside of that. Right? So still birth babies, a baby or any other rather than the ectopic babies. Ectopic babies we can see. Precipitating labor. Right? So precipitating labor means the labor duration is short. Labor duration is short. Actually, labor is a process of minimum time of, they may give the time, maybe prime is a 20. Right? So maybe the time is prime is a 20 hours. All three stages will cover. Precipitation is a fast labor. Fast labor. Within 2 hours, baby will come out. Within 2 hours, baby will. What is that labor? Precipitation. What is that? Precipitation. Already I recorded here. I may not recorded that. Right, so within
లేబర్ పాస్ అంటే 2 hours 2 hours లోనే డెలివరీ అయిపోయింది. యాక్చువల్గా 2 to 20 hours మధ్యలో డెలివరీ అవుతుంది. 2 to 20 hours మధ్యలో 2 hours మధ్యలోనే డెలివరీ అయిపోయింది. అది ఏ లేబా? ప్రెసిపిటేషన్. ఏ లేబా? 20 hours కంటే ఎక్కువ టైం తీసుకుంటే ప్రొలాంగ్డ్ లేబర్. తొందరగా వచ్చిండు ప్రెసిపిటేషన్, లేట్గా వచ్చిండు తిప్పలు పడితే అది ముందే వచ్చేసి వారాలు నిండకుండా వచ్చేస్తే వారాలు నిండకుండా రావడం. వచ్చి నొప్పులు ఆగితే వచ్చి పురిటి నొప్పులు ఆగితే అమ్మ ఇదంతా లేబరే. లేబర్ టైం ని బట్టి చెప్తున్నా. లేబర్ నార్మల్ గా నడిచొస్తే ఇటువేషియా. నార్మల్ లేబర్ లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే లేబర్ పెయిన్స్ ముందే పుడితే ప్రీటం, ముందే పుడితే ప్రీటం, పుట్టి ఆగితే అరే పుట్టిన నొప్పులలో తొందరగా బేబీ బయటకు వస్తే లేట్ గా బేబీ బయటకు వస్తే క్లియర్. ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా సో కొంచెంలోనే బేబీ అలా బయటకు వచ్చేస్తే మినీ లేబర్. దెర్ ఇస్ నో ఫుల్ డైలటేషన్ వెయిటింగ్, నో ప్రెసిపిటేటింగ్, నో ప్రొలాంగ్డ్, మినీ లేబర్. క్లియర్. చలో 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 you just come out. Mini labor means the baby, the labor process on the short term only without any proper event అంటే ఏ ఈవెంట్ ఫుల్ అవదు, వితౌట్ ప్రాపర్ ఈవెంట్ అంటున్నా. వితౌట్ ప్రాపర్ ఈవెంట్ అంటే లేటెంట్ ఫేజ్ ఉన్న టైంలో ఉండదు. ఇట్స్ నాట్ టేక్ ద లేటెంట్ టైం, ఇట్స్ నాట్ టేక్ ద అదర్ ఎనీ ఎండ్ ఆఫ్ ది టైమ్స్. క్లియర్. దట్ ఈస్ ఏ మినీ లేబర్. See, exam of that already I explained that, no need of worries of this. I will go with the one by one. Normal labor. Which labor? Normal labor called as? Let me start the labor. Right? How the normal labor will deliver? ఏ లేబర్ కైనా స్టేజెస్ ఉంటాయి, తర్వాత స్టేజెస్ చెప్తా. ఫస్ట్ లేబర్ ఏంటి? నార్మల్ లేబర్ జరగాలంటే కొన్ని చెక్ లిస్టులు ఉంటాయి. ఏ లిస్టా? దట్ వి కాల్ యాజ్ ఏ ఫుల్ఫిల్మెంట్స్ అంటాం. విచ్ వి కాల్ ఫుల్ఫిల్మెంట్. వాటిని ఏమంటాము అంటే సిగ్నల్స్ అన్నమాట. ప్రసవము సాధారణ ప్రసవం జరుగుతుంది. సిగ్నల్స్ క్యా హై? సమ్ సిగ్నల్స్ హై. సాధారణ ప్రసవం జరుగుతుంది ఈ బిడ్డకి. యు నో దట్ signals which we call as a fulfillment of criteria for the what purpose? Normal labor. For the purpose of normal labor. What criteria we just to fulfill? That's very important. Right? Come. If it is a criteria like a the onset of labor spontaneous. What is that? Spontaneous. At the time of term. ఆన్సెట్ అనేది స్పాంటేనియస్ అంటే పురిటి నొప్పి అనేది టర్మ్ వచ్చిన తర్వాత ఇలాంటి డ్రగ్స్, ఇందాక డ్రగ్స్ యూజ్ చేసిన నేను చేసిన స్టార్టింగ్ లో ఒకటి చేసిన అవి ఇయ్యక ముందే వాటిని స్పాంటేనియస్ అంటారు. అవి ఎందుకు ఇస్తామో తెలుసా? పురిటి నొప్పిని ఇంకా ఎక్కువ అవడానికే డ్రగ్. ఒకప్పుడు ఎక్కువనే ఉండే, ఎందుకంటే ఒక్క నిమిషం కూడా బ్రెత్ ని ఎక్స్పైర్ చేయకుండా హోల్డ్ చేసి పురిటి నొప్పులు చేసేటోళ్ళు కాబట్టి అప్పుడు ఆక్సిటోసిన్ తిప్పలు ఉండేవి కావు. ఇప్పుడు ఏంది? మింగమ్మ అంటే ఏంది మింగేది? నేను మింగా అనేసి కూర్చుంటారు. మింగడం అంటే ఏం సార్ అనుకుంటారు ఏంది? జస్ట్ డ్యూరింగ్ ద కంట్రాక్షన్ హోల్డ్ ద బ్రెత్. మింగడం అంటే మందులు మింగేస్తారు ఏంది? నో, డ్యూరింగ్ ద కంట్రాక్షన్ ఎపిసోడ్ చెప్తా ఉండు. పురుటినప్పుడు మింగిస్తా హౌ టు మింగడం అనేది.
right? Spontaneous onset at the time of term. Mother should have the spontaneous onset. Baby should be on the presentation of cephalic. Right? బ్రీచ్ లో ఉంటే వస్తుందా, ట్రాన్స్ఫర్ లో ఉంటే వస్తుందా, నార్మల్ డెలివరీ అవుతుందా? కాదు. రైట్? వితౌట్ ప్రొలాంగేషన్, వితౌట్ ప్రొలాంగేషన్. ఒకవేళ డెలివరీ స్టార్ట్ అయినా ప్రొలాంగ్ కాకుండా ఉంటేనే అది నార్మల్. ప్రొలాంగ్డ్ అయిందనుకో రాత్రిలో రాయాలి, ఇది నార్మల్ డెలివరీ కాదు, ప్రొలాంగ్డ్ డెలివరీ, సతాయించు డెలివరీ. అవునా కదా? Natural terminals with minimum help. Natural terminals with minimum help. కొంచెం హెల్ప్ తోనే బేబీ బయటకు వచ్చేయాలి. కొంచెం హెల్ప్ ఏంటంటే చిన్నగా ఎపిసియాటమీనో, చిన్నగా ఎపిసియాటమీనో. బాబుని తల బాగా పెద్దగా అయింది కాబట్టి చిన్న కత్తెర పెట్టేసి వజైనల్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీను, అరే సతాయించుడు ఎక్కువైందని చెప్పేసి వ్యాక్యూమ్ కుచ్చి చిన్నగా బయటకు తీసుడు. ఇట్లా చిన్న చిన్న ప్రొసీజర్ తో వస్తే అది కూడా ఏ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ. అండర్స్టూడ్ ఆఫ్ దాట్ వాట్ ఐ మీన్? ఎపిసియోటమీ, instrumental vaginal delivery, right? So in that the two instruments, forceps delivery, van Dam delivery, later we discuss. ఇవన్నీ చిన్న చిన్నవి, నార్మల్ లో స్మాల్ స్మాల్. అట్లా బయట పడితే అది ఏ డెలివరీ అవుతుంది? It should not, without, it's very important, another criteria, without any complaints to the mother and the fetus. Without any complaint, mother should not be complained. Fetal heart rate, maternal heart rate, fetus should not complain with the fetal heart rate. FHS, ఆ తర్వాత మెటర్నల్ హార్ట్ రేట్ రెండు చక్కగుండి వైటల్స్ అన్ని చక్కగుండి బయట పడతారంటే అది ఏ డెలివరీ? అండర్స్టూడ్ ద క్రైటీరియా. ఏమేమి ఫీల్ కావాలంటే అమ్మ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రైట్? సో వెరీ ఇంపార్టెంట్. నీకు ఎవ్వడు చెప్పాడు? ఇందాక 9 నెలలు లోపల ఉన్నది ఎవరని చెప్పిందా? తెలుసుకున్నావు కదా. బయటకు వచ్చేది కూడా తెలుసుకోవాలా లేదా? ఎట్లా బయటకు వచ్చినావు ఊహించుకుంటా బయటికి రా. ఐ కేమ్ లైక్ దిస్. నేను బయటకు వచ్చేటప్పుడు చెప్తా, నేను ఐ కేమ్ లైక్ ఐ స్టార్టెడ్. సో మీరు కూడా జస్ట్ స్టార్ట్ అయిపోండి. ఐఎమ్ ఇన్ ద మదర్ హోమ్, నౌ ఐఎమ్ కమింగ్ అవుట్. హౌ వండర్ఫుల్ ఈవెంట్ ఆఫ్ దిస్ సిరీస్. Just to aware, criteria should be spontaneous, cephalic, now without prolongation, terminal with the minimum, and without any complaints of the fetus, and that's the criteria. That's the criteria to fulfill the labor. Then start the labor. Labor is a 4 factor. How many factor?